ఇండియా కూటమి పార్టీలు హిందుత్వాన్ని అవమానిస్తున్నాయన్న ప్రధాని మోదీ. కేరళ, తమిళనాడులో బీజేపీకి మద్దతు పెరుగుతుందని వ్యాఖ్య. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్, బీజేపీ. పెరుగుతున్న ఆశావాహులు, జాబితాకు తుదిరూపు. సిఏఏపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ. అఫిడవిట్ దాఖలకు కేంద్రానికి 3 వారాల గడువు. డిసెంబర్ నాటికి మేడ్ ఇన్ ఇండియా చిప్. రైజింగ్ భారత్ సమ్మిట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన సిపి రాధాకృష్ణన్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు. ఢిల్లీలోని స్టార్టప్ మహాకుంభ్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. వికసిత భారత్ లక్ష్య సాధనలో స్టార్టప్లది కీలక పాత్రన్న ప్రధాని. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు. 7,000కు పైగా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని వెల్లడి. నేటి నుంచి 3 రోజుల పాటు ఎన్డీఎస్ఏ విచారణ. 3 బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న వారికి పిలుపు. ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు. రెండో రోజు 5 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు. 10 మంది సిబ్బందిపై వేటు. పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో అంతర్జాతీయ డ్రగ్ డీలర్ ఓక్రా అరెస్ట్. గోవా జైలు నుంచి పీటీ వారెంట్పై హైదరాబాద్ తరలింపు. యాదాద్రిలో వైభవంగా రథోత్సవం. గరుడ వాహనంపై ఊరేగిన లక్ష్మీ నరసింహస్వామి. 25 హామీలతో మేనిఫెస్టో సిద్ధం చేసిన జాతీయ కాంగ్రెస్. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం చేస్తామని వెల్లడి. 11 రాష్ట్రాల్లోని 80 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై సిఈసిలో చర్చ. తెలంగాణలోని 6 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మే 26న జరగాల్సిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా. జూన్ 16న నిర్వహిస్తామని యూపీఎస్సీ ప్రకటన.